చెప్పుకున్నాం కదా, త్రివిక్రమ్ లైంగికంగా వేధించుండు, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లే? మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసా, కొందరు పేరు చెప్పట్లేదు అంటున్నారు, కొందరు పేరు చెప్పలేదు అంటున్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇండస్ట్రీ పెద్దలు అతన్ని కాపాడుతున్నారు. నేను మహిళా సంఘాలతో మాట్లాడతా. సోషల్ మీడియాలో నటి పూనం కౌర్ పోస్ట్, ఛాన్స్ కావాలంటే పడుకోవాలంట. ఓ తెలుగు డైరెక్టర్ నన్ను పక్కలోకి రమ్మన్నారు. తన మహిళా ఏజెంట్తో ఫోన్ చేయించారు. ఆమె తనని ఇలా అడగడం చూసి షాక్ అయ్యా. ఆ మూవీ ఆఫర్ను అప్పుడే రిజెక్ట్ చేశానంటూ నాగార్జున హీరోయిని సమయా కేర్ సంచలన వ్యాఖ్యలు. సో ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, పూనం కౌర్ క్లియర్గా పోస్ట్ పెట్టింది. ఆ పూనం కౌర్ పెట్టిన పోస్ట్ ఏంటంటే, మరి ఆహా లాంటి, అథారిటీ దగ్గర లాంటి సినిమాలు తీసినటువంటి త్రివిక్రమ్ దర్శకుడు నన్ను మరి లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన వెనకాల బడా రాజకీయ నాయకులు ఉన్నారు, అందుకే ఆయనను యాక్షన్ తీసుకోవట్లేదు, నేను మహిళా సంఘాలతో కలుస్తాను, నేను ఖచ్చితంగా ఈ ఆధారాలను కూడా బయట పెడతాను, మా అసోసియేషన్ ఎందుకు స్పందించట్లేదంటూ ఆమె అడుగుతూ ఉంది. సో మేము అడుగుతూ ఉన్నాం, ఒక మహిళ ఇంత బహిరంగంగా వచ్చి పలానా దర్శకుడు నన్ను వేధిస్తూ ఉన్నాడు, మరి అతని మీద యాక్షన్ తీసుకోండి, మా అసోసియేషన్ దాని మీద మరి ఇమీడియట్లీ ఒక చర్చ జరపండి, నాకు న్యాయం చేయండి, నాలాగా ఇంకొక మహిళకు ఇట్లా అన్యాయం జరగదని మరి బయటకు వస్తే, మరి దీని మీద ఇప్పటివరకు మా అసోసియేషన్ అయితే స్పందన లేదు, మహిళా సంఘాల నుంచి ఇంకా స్పందన రానట్టు తెలుస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఒక ఆడపిల్లకు ఇంత అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు బాధ్యత గల ప్రతి ఒక్క యువకుడు మరి దీని మీద రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నోసార్లు బర్రెలక్క లాంటి వీడియోసు, లేకపోతే అఘోరి లాంటి వీడియోసు, పచ్చళ్ళ అమ్మాయిల వీడియోస్ మనం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. చాలామంది మీమ్ క్రియేట్ చేసి వాళ్ళను ఇబ్బందుల పాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మీరు ట్రోల్ చేయాల్సింది, మీమ్ చేయాల్సింది ఇటువంటి ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో వీళ్ళు బయటకు వచ్చి ఇంత నిర్భయంగా పలానా డైరెక్టర్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పినప్పుడు వీళ్ళకు సపోర్ట్గా మీరు నిలబడాలి. ఇటువంటి మహిళలకు ఒక బ్రదర్గా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మీరు వీళ్ళకు సపోర్ట్గా నిలబడి వీళ్ళకు మద్దతు ఇవ్వాలి. కానీ మీరు ఎంతసేపు అఘోరిని తిడతాం, అఘోరిని ట్రోల్ చేస్తాం, పచ్చమ్మల్ని ట్రోల్ చేస్తాం, లేకపోతే బర్లకని ట్రోల్ చేస్తాం అనడం కాదు. ఇటువంటి మహిళలకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇవాళ పొలిటికల్ లీడర్లు ఉన్నారు త్రివిక్రమ్ గారు అంటూ ఆ అమ్మాయి చెప్తా ఉంది. నిజంగానే ఆ మహిళ చెప్పినట్టుగా పొలిటికల్ లీడర్లు కనుక త్రివిక్రమ్ గారు ఎంబడి ఉంటే మేము పొలిటికల్ లీడర్ని సూటిగా అడుగుతున్నాం, మీ ఇంట్లో ఉన్నటువంటి అక్కకో చెల్లెకో లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకో మరి ఈ రకంగా ఒక డైరెక్టరు లైంగిక వేధింపులు కనుక చేస్తే మీరు ఇట్లే మద్దతు ఇస్తారా? ఇట్లే చూస్తూ చూడట్టు వదిలేస్తారా? ఇట్లే వెనకేసుకొస్తారా అని నేను పొలిటికల్ లీడర్ని అడుగుతా ఉన్నా. ఎవరైతే త్రివిక్రమ్ గారికి మద్దతు ఇస్తూ త్రివిక్రమ్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా. సో మీ ఒక్కగానో, మీ అక్కగానో, మీ చెల్లిగానో మీరు భావించండి ఆ మహిళని. సో దయచేసి మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువంటి సంఘటనల మీద స్పందించాలి. ఇటువంటి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద కొంతమంది మహిళలు మాత్రమే బయటకు వచ్చి బహిరంగంగా చెప్తా ఉన్నారు. చెప్పే వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వకపోతే ఇక భవిష్యత్తులో ఎవరు బయటకు వచ్చి చెప్పరు. లోపల కుంగిపోయి కుమిలిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి. సో దయచేసి ఈ మహిళకు మరి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ అమ్మాయి నిజంగా ఆధారాలు లేకుండా నిజంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు కనుక త్రివిక్రమ్ మీద చేస్తే మరి చట్టం ఉన్నది, చట్టం కూడా మరి ఆమె మీద శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పొద్దు రేపు ఏవి నమ్మాలో ఏవి నమ్మొద్దో కూడా అర్థమవుతలే. కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు ఈ రకంగా ఎలిగేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, జెన్యూనిటీ లేని సందర్భాలు ఉన్నాయి, జెన్యూనిటీ లేని కేసులు కూడా మనం చూసినాం. కాబట్టి సో రెండు సైడ్ల నుంచి ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా ప్రజా సంఘాలు, మేధావులు, మహిళలు ఖచ్చితంగా మరి త్రివిక్రమ్ లైంగిక వేధించినటువంటి ఈ యొక్క అమ్మాయి ఎవరైతే పూనం కౌర్ ఉన్నదో, పూనం కౌర్ విషయంలో మరి స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. రైట్గా